RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. గుర్రంపొడి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాగులవంచ తిరుపతిరావు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ముందస్తు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కోసం గ్రామ సభలు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టి మాయ మాటలు చెబుతున్నారని, ప్రజలు మళ్లీ మోసపోదని, కేవలం ఓట్ల కోసమే తప్ప కాంగ్రెస్ పార్టీ పనులు చేయలేదని, కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు వినొద్దని, ఈ గ్రామ సభల వల్ల ప్రజలకు న్యాయం జరగలేదని, 6 గ్యారెంటీల్లో బస్సు ఉచిత కరెంటు తప్ప అన్ని గ్యారెంటీలు అబద్ధపు మాటలే అని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నాగులవంచ తిరుపతిరావు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచులు, మాజీ ఎంపీలకు, కార్యకర్తలకు అందరికీ చెప్తున్నాను. మనము గ్రామ సభని పెట్టి ఊరికే బయట పేపర్ల మీద రాసిచ్చి చేసి ఉన్నది. నిన్న మన రైతులు కూడా పేపర్లు తెచ్చి చూపిస్తే కూడా అవి అవతల వాడేసారు. అవి లేవు, ధర్నాలు లొల్లి పెట్టుకుంటారు. కాబట్టి గ్రామ సభలు పెట్టి మనకి సక్సెస్ అయిందని పేపర్ తీసుకుంటారు. ఎవరికి ఏమి పథకాలు అందలేదు. కలెక్టరు ఇంతవరకు కూడా ఏమి లేదు, ఈ నిగ్రహం కావాలని చెప్తున్నారు. కాబట్టి రైతులు అందరూ, కార్యకర్తలు అందరూ మనం ఏకదాటిగా ఉండి రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయని ఈ ఎలక్షన్ల కోసానికి వీళ్ళు పెట్టి మాయమాటలు చెప్పి ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రైతులు, కార్యకర్తలు అందరం ఒక్కదాటి మీద ఉండి రేపు సర్పంచ్ ఎలక్షన్లు, జెడ్పీసీ ఎలక్షన్లు, ఎంపీసీ ఎలక్షన్లు ఒక్కదాటి మీద ఉండి గెలిపించుకుందాం. అలా మాయ మాటలు మనం నమ్మకూడదు. కాబట్టి జై కేసీఆర్, జై తెలంగాణ, జై. ఇవన్నీ ఏంది, వీళ్ళు చెప్పటం ఏంది, ఒక ఆఫీసర్లను తోలి చెప్పటం ఏంది, వీళ్ళు చెప్పేయటం ఏంది, రేవంత్ రెడ్డి గారు, ఈ ముఖ్యమంత్రి గారు, ఈ స్వామి చెప్పేయటం ఏంటంటే, మేము పోతే ప్రజలు మమ్మల్ని తంతారు, కొడతారో తందరో అని గుందుతారో అనే బాధతోటి వీళ్ళనేది ఒక ఆఫీసర్లతో చెప్పిస్తుంది. పాపం ఆఫీసర్లకు మనం ప్రజలు వేసే క్వశ్చన్లు వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. వాళ్ళు లాస్ట్కి ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా స్వామి మేమేమో మీరు ఇచ్చిన అప్లికేషన్లు తీసుకోవడానికి వచ్చినాం, కానీ మేము పంచిపెట్టడానికి రాలేదు, మీకేదో మేము ఇండ్లు ఇస్తామని రాలేదు, మీకేదో ఈ రైతు భరోసా ఇస్తామని రాలేదు, మీరు ఇచ్చిన అప్లికేషన్ తీసుకోవడానికి వచ్చినాం, కానీ మేము అంత తప్పితే మేము ఏం రాలేదు, ఎంతకంటే మేము ఏం కూడా క్వశ్చన్స్ మేము జవాబు చెప్పలేము స్వామి అని వాళ్ళు మొత్తుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఏంటంటే అన్ని 420 పెట్టిండు, 4 కూడా చేయలేకపోయింది. అట్లాంటప్పుడు ఈ ప్రజలు అడిగే క్వశ్చన్లకు చెప్పలేక ఈ ఊర్లలో నాయకులు కూడా బయటికి రాలేకపోతారు. ఏమొస్తారు ఆ నాయకులు, బ్లాక్ అన్నట్టు, మనోళ్ళు అన్నట్టు ఏంటంటే ఆ నాయకులు వస్తే మరి మీరు ఇస్తారా అని అడుగుతారు. మీరు ఇస్తారా అని అడిగితే ఇవ్వగలుగుతారా, వీళ్ళు ఇవ్వలేరు. ఆయన ఇవ్వలేడు, వీళ్ళు ఇవ్వలేరు. కాబట్టి వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికైనా కూడా ఈ దొంగ మీదన్ని ఇచ్చి ఇవన్నీ ఇచ్చి గెలిచి చేసింది గొప్పతనంగా. రేపు ఎలక్షన్ల కోసం ఏంటి చేస్తున్నారు వీళ్ళంతా. రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, లోకల్ ఎలక్షన్లు వస్తున్నాయి. కాబట్టి అట్లా చెప్పి ఇట్లా చెప్పి ఏదో ఒకటి ఓట్లు వేయించుకుందామని తప్పితే అంత తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు. ఈ హామీలు ఇచ్చేవి కావు, పోయేవి కావు. ఇవి ఇండ్లు అంటున్నారు. ఆ ఇండ్లు ఏది ఉన్న ఆ ఇండ్లు ఇచ్చేది పక్కా పెట్టండి. ముందు చెప్పిన హామీలను అమలు చేయలేకపోయారు కదా. ఉన్న హామీలను అమలు చేయలేకపోయారు. ఉన్న హామీలు అమలు చేస్తే వీళ్ళు చెప్పిన ఆటోమేటిక్ జనాలే నమ్ముతారు. కానీ నువ్వు ఒకటి ముందలు తీయలే కానీ వెనకదిస్తానంటే ఎన్నాళ్ళని నువ్వు మోసం చేస్తావు. ఆ ప్రజలు కూడా ఎట్లా నమ్ముతారు నిన్ను, ఏ లెక్కమని నమ్ముతారు. నిన్న ప్రజాపాలన జరిగింది, 4 రోజుల నుంచి జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రజాపాలనలో జరుగుతున్నది ఏంటంటే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ లొల్లి తప్ప ప్రజల సమస్యకు సంబంధించింది ఒక్క సబ్జెక్ట్ లేదు. ఏమైనా తల్లి కాంగ్రెస్ మేము ఇన్ని వేసి ఇచ్చినామని, పిల్ల కాంగ్రెస్ మా పేరు రాలేదని, తల్లి కాంగ్రెస్ వాళ్ళు మరి మేము సీనియర్లమని వాళ్ళు, పిల్ల కాంగ్రెస్ వాళ్ళు మేము వచ్చినాకనే మీరు గెలిచిరని పిల్ల కాంగ్రెస్ వాళ్ళ పంచాయతీ తప్ప రైతు కొరిగింది లేదు, ఒక నిరుపేద కొరిగింది లేదు, తర్వాత వృద్ధాప్య పింఛన్లు లేవు, కళ్యాణ లక్ష్మి పథకం లేదు. అన్నీ చూటా మాటలు, చూటా మనిషే కాదు ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి చేపట్టి చూటా మాటలు చెప్పుకుంటా కాలయాపన చేస్తుంది తప్ప ఒక్క పథకం లబ్ధిదారుని చెందింది లేదు, చేరింది లేదు. ఇకపోతే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ చోటా మోటల్ లీడర్లు, ఊళ్ళో ఉండోళ్ళు ఏదో గాలిపోతుందని వాళ్ళు ఫుల్ సక్సెస్ అంటారు. ఒక్క ఊరికి పోయి మేము అనుకున్న పథకాలను అన్ని అమలు చేసినామని ఏ ఒక్క నాయకుడు పోయి గ్రామ పంచాయతీ కాడ నిలబడి చెప్పినట్టుంటే మేము ముక్కునేలకు రాస్తాం మా కేసీఆర్ తరఫున. వాళ్ళు చెప్పకపోతే వాళ్ళు రాస్తారేమని ఛాలెంజ్ చేస్తున్నాం. మేము ఈ చూటా మాటలు మార్చి మీరన్నా నిజాయితీగా మాట్లాడితే బాగుంటుందని ఈ లోకల్ లీడర్లను కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళు
ఏదో మాయమాటలు చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఇంకెన్ని రోజులు మాయమాటలు చెప్పిన జనాలు కూడా నమ్మే స్టేజ్ లేరు. కాబట్టి మాయమాటలు బంద్ చేసి ఇప్పటికైనా ప్రజలకు సరైన ఎవరైతే నిరుపేదలు ఉండరో, ఎవరైతే భూమి లేనటువంటి ఉండరో, ఎవరికి కార్డు అవసరం, ఎవరికైతే రైతు బంధు అవసరము, రైతు భరోసా అవసరం, నిజమైన వ్యక్తులను గుర్తించి వాళ్లకు సంక్షేమ పథకాలు అందించకుంటే మాత్రం నిరంతరం ఇదే పోరాటం చేస్తామని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తున్నాము మరియు హెచ్చరిస్తున్నాము.